హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరిక ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను లాస్ట్ టైం 15 డేస్ బ్యాక్ నేను వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దానికి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సండే ఆ రోజు ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇడ్లీ పిండి వచ్చేసి మిక్సీ జార్లోనే నేను గ్రైండ్ చేస్తానండి. నేను ఇంకా గ్రైండర్ అయితే తీసుకోలేదు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎందుకో దాని అవసరం అనేది రాలేదు ఇంతవరకు నాకు. ఇక నేనైతే ఇడ్లీ అయితే వేసేస్తున్నా. ఇడ్లీ అనేది మనకి గ్రైండర్లో వేసిన దానికి మిక్సీ జార్లో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిక్సీ జార్లో వేసినప్పుడు మనం ఇడ్లీ రవ్వ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి. అప్పుడు ఇడ్లీ అనేది చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తాయి. కొంచెం ఇడ్లీ రవ్వ ఎక్కువైందంటే మాత్రం ఇడ్లీ ఖచ్చితంగా గట్టిగా వచ్చేస్తాయి. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇక సండే అంటే ఖచ్చితంగా నేను ఇడ్లీనే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇక మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత మేము రెడీ అయితే చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఇక చర్చ్ నుంచి రాగానే ఇక లంచ్ అయితే చేయాలి అంటే నేను వంట చేయాలి. ఇంకా రొయ్యలు అయితే మార్నింగ్ తీసుకొచ్చారండి. అవి క్లీన్ చేయించుకొని తీసుకొని వచ్చారు. కానీ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు జస్ట్ పైన పొట్టు అవన్నీ తీసి ఇచ్చేస్తారు. కానీ లోపల ఒక పేగు ఉంటుంది బ్లాక్ కలర్లో, అది ఖచ్చితంగా మనం తీసేసుకోవాలి. ఇక క్లీనింగ్ అయ్యేసరికి నాకు 1 అవర్ టైం అయితే పట్టింది. ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి, ఎలా క్లీన్ చేయాలని ఒకసారి చూడండి. రొయ్యల క్లీనింగ్ అనేది చాలా ఈజీయే, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. నెక్స్ట్ ఇక్కడైతే నేను కర్రీ వచ్చేసి నేను టమాటో వేసి చేస్తున్నానండి. ఎక్కువ మా ఇంట్లో ఇలానే ఇష్టంగా తింటారు, అందుకే టమాటో యాడ్ చేసి నేను రొయ్యల కర్రీ అయితే చేస్తున్నా. రొయ్యలు అనేది మనం ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. వంకాయ కానీ గోంగూర కానీ ఇలా దేంట్లో యాడ్ చేసినా కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడైతే ఎక్కువగా ఈ రొయ్యలు అయితే తీసుకొని వచ్చుకుంటామండి. అంటే మాకు ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఆంధ్రాలో రొయ్యలు అయితే ఇంకా బాగుంటాయి కదా, అందుకని ఎక్కువ రొయ్యలు అయితే కొనుక్కొని వచ్చుకున్నప్పుడు ఇక అవి రోజుకి కొన్ని అనమాట. ఇలా ఏమన్నా వెజిటేబుల్స్ కర్రీస్ ఉన్నప్పుడు వంకాయ కానీ గోంగూర ఇలాంటి వాటిలో వేసి వండుతాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. రొయ్యలు అనేది కొంతమందికి పడవండి, కొంచెం అలర్జీ టైప్ కూడా వస్తుంది. ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది. ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ డే అనమాట ఇదైతే. మేము చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళాము. అంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా వాళ్ళకి కొన్ని లంచ్ బాక్సెస్, నెక్స్ట్ వాటర్ బాటిల్స్, కర్రీ బాక్సెస్ ఇవి తీసుకుందాం అంతే వెళ్ళాము. ఇక ఇక్కడైతే క్వాలిటీ చాలా బాగుంటుందండి. సూర్యాపేటలో అయితే పెద్ద స్టోర్ ఉంటుంది, A to Z మాల్ అని. ఇక అందులోనే తీసుకుంటాను ఎక్కువైతే పిల్లలకి ఏదైనా అవసరం ఉంటే. ఇక అక్కడైతే కొన్ని కావాల్సిన తీసుకొని వచ్చి కొన్ని గ్రాసరీస్, ఫ్రూట్స్ కూడా అలానే పక్కన ఒక సూపర్ మార్కెట్ ఉంటే తీసుకొని అయితే వచ్చేసాము. ఇక ఆ రోజు థర్డ్ డే కదండి, నేను పచ్చడి పెట్టి ఇక అదైతే మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్సింగ్ ప్రాసెస్లో ఉన్నానమాట. అప్పటికే టైం వచ్చేసి ఇక లంచ్ టైం అయిపోయిందండి. అప్పటికే నేనైతే ఇక వంట కూడా చేయలేదు. ఇక బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయింది. ఇక పచ్చడి అయితే మొత్తం కలిపేసి ఇక వేడివేడి రైస్ అయితే తినేయచ్చులే అని చెప్పేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇక పచ్చడి అంతా మిక్స్ అయితే చేసేసానండి. పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంది. ఇక్కడ నేను 2 జాడీలు అయితే పెట్టాను కదా, కానీ ఊరేసరికి మాత్రం ఒక జాడీ అయ్యి ఒక చిన్న డబ్బా అయితే మాత్రమే అయ్యింది పచ్చడి అయితే. ఇక కాసేపు అయితే ఈవినింగ్ టైంలో బయటకు అయితే వెళ్ళాము. ఇక వచ్చేటప్పుడైతే ఒక చింత చెట్టు అయితే కనపడింది, అంటే తెలిసిన వాళ్ళదే లేండి. ఇక చింత చెట్టుకి అయితే కొంచెం చింత చిగురు ఉంటే అయితే కోసాము. రెడ్ కలర్లో భలే ఉందండి చింత చిగురు అయితే. ఇక వెదర్ కూడా ఆ రోజు చాలా కూల్గా ఉండే, అంటే వర్షం వచ్చి పోయింది కొంచెం, అందువల్ల చల్లగా ఉంది. ఇక చింత చిగురు అయితే కోసుకున్నాము. ఇక పిల్లలైతే మాత్రం కాసేపు చక్కగా అయితే ఆడుకున్నారు. ఇంక ఇదే అనమాట నేను కోసుకొచ్చిన చింత చిగురు. ఇక ఒక బాక్స్లో వేసి ఇక నేను స్టోర్ అయితే చేసేసుకున్నా. అంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.